అందరికీ నమస్తే అండి. మెగా డిఎస్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక పెద్ద హామీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల్లో ఒక పెద్ద మోసం. సో క్లారిటీ ఉంది కదా, హామీ ఇచ్చారు, మోసం చేశారు. లేదు చెయ్యలేదు, మెగా డిఎస్సి ఇచ్చాము అని ఎవరైనా కామెంట్ చేస్తే ఆ పుణ్యం కొట్టుకోండి. ఎప్పుడు ఇచ్చారో, ఎంతమందిని భర్తీ చేశారో చెప్పి పుణ్యం కొట్టుకోండి. హామీ ఎప్పుడు ఇచ్చారు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. సరే, రాష్ట్రంలో ఏమైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేవా? ఉన్నాయి. 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఒకసారి, 2019 సెప్టెంబర్లో ఒకసారి అసెంబ్లీలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్కూల్స్లో, రకరకాల కేడర్లో. సో అవన్నీ కూడా భర్తీ చేస్తాము అని కూడా చెప్పారు. సో ఆ తర్వాత 7,700 పోస్టులు అయితే మాత్రం అత్యవసరంగా భర్తీ చేయాల్సి ఉంది, అవి చేసేస్తాము అని చెప్పారు. సో మరి ఎందుకు చేయలే? ఇప్పటికీ కూడా 2019లో చెప్పిన మాట ఇప్పటికీ కూడా ఎందుకు? మెగా డిఎస్సి కాదు కదా, సాధారణ ఉత్తుత్తి డిఎస్సి ఇచ్చి 1,000 పోస్టులైనా భర్తీ చేశారా? మెగా డిఎస్సి అంటే ఏంటంటే ఎక్కువ 20,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేసేయడం, అది మెగా డిఎస్సి. పోనీ అది చెయ్యలా, దాని పేరిట మోసం చేశారు. సాధారణ డిఎస్సి ఇచ్చి 1,000 పోస్టులైనా భర్తీ చేశారా? చేయలేదు. గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం 2 సార్లు డిఎస్సి ఇచ్చింది, 2014, 2018. ఒకసారి 10,300కు పైగా పోస్టులు, రెండోసారి 7,900 పోస్టులు భర్తీ చేసింది. సో రెండో ప్రక్రియ ఆగిపోయిందనుకో కోర్టు కేసుల కారణంగా. అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవం, రిక్రూట్మెంట్ జరిగిన మాట వాస్తవం. పోనీ మన రాష్ట్రంలో ఎదురు చూసేవాళ్ళు లేరా? 12 లక్షల మంది ఉన్నారు తెలుసా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. 2018లో 7,676 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 6,26,26,000 అప్లికేషన్లు వచ్చాయి. 6,26,788 అప్లికేషన్స్ వచ్చాయి 2018లో. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 12 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. డిఎస్సి నోటిఫికేషన్ వస్తే రాయడానికి 12 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. రకరకాల పోస్టులు, హిందీ పండిట్ అయితేనేమి, ఎస్జిటి అయితేనేమి, ఎస్ఏ అయితేనేమి, రకరకాల పోస్టుల కోసం. మరి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లా? ఈ 12 లక్షల మంది ఊరకనే ఉండరుగా, వాళ్ళ కడుపు కోత, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కడుపు మంట ఏదో ఒక రకంగా చూపిస్తారు కదా, వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ. ఇప్పుడు నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసింది శ్రీకాకుళం జిల్లా. అక్కడైతే పాపం చదువు పూర్తయిపోద్ది, డిగ్రీ చేస్తారు, తర్వాత బీఈడీ చేస్తారు, తర్వాత పీజీ చేస్తారు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. చూడండి, ఔరంగజేబు యుద్ధాలకు వెళ్తాడు చూడండి, అలా సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూనే ఉంటారు. ఏరా ఏం చేస్తున్నారు అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు, వేస్తారేమోనని డౌట్. ఎప్పుడో వేసేదానికి వీళ్ళు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎనీ టైం రావచ్చు అని గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. వస్తుందో రాదో క్లారిటీ లేదు, వచ్చాక సిలబస్ మారుతుందో క్లారిటీ లేదు, కానీ వచ్చాక మిస్ అయిపోతామేమో, ఉద్యోగం మిస్ అయిపోతామేమోనని ఆ ఆశ చావదన్నమాట. అంటే నేను ఆ జిల్లా దగ్గరగా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. అలాగే కర్నూలు జిల్లాలో కూడా నేను అబ్జర్వ్ చేశాను, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఈ ప్రాంతంలో ఎక్కువగా డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. నిరుద్యోగులు ఖాళీగా ఉంటారు, ఇళ్లలో ఖాళీగా ఉండి ఎప్పుడు చూసినా ఏదో చదువుతూనే ఉంటారు. పేపర్ చదువుతారు, అది చదువుతారు, ఇది చదువుతారు. ఏం చేస్తున్నామంటే ప్రిపేర్ అవుతున్నా. ఏం అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితకాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా సగటున 60 నుంచి 70 వేల మంది ఉన్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో 1,50,000 మందికి పైగా ఉంటారు వెయిట్ చేసేవాళ్ళు. సో ఆ పాపం ఎవరిది? 7,000, కనీసం 5,000 పోస్టులు భర్తీ చేయొచ్చుగా. కానీ డిఎస్సి భర్తీ చేయకుండా, డిఎస్సి పోస్టులు ఖాళీ లేకుండా ఎన్ని నాటకాలంటే కోతలు విధించేశారు. 6,592 ఎస్జిటి పోస్టులు రద్దు చేశారు. 1,160 ఆర్ట్ ప్లస్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు చేశారు. అలాగే పదోన్నతుల పేరుతో మరో 3,600 పోస్టులకి తగ్గించేశారు. ఇలా రకరకాల కోతలు విధించారు. 1 నుంచి 9 తరగతులకు తెలుగును రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం ఒక్కటే పెట్టారు. దీంతో తెలుగు మాధ్యమంలో ఉన్న ఉపాధ్యాయులను మిగులు ఉపాధ్యాయులుగా తేల్చేసి సర్దుబాటు చేశారు. పోస్టుల్లో కోత పెట్టారు.
కోత 1 అది. కోత 2 ఏంటి, ఈరోజు ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఒక ఫోటో వచ్చింది, మీరు కూడా చూడొచ్చు. నేను పొద్దున కూడా చెప్పాను ఇది. పక్కన ఫోటో చూడొచ్చు. డిఎస్సి 2019, డిఎస్సి 2020, డిఎస్సి 2021 అని గుడ్లు పెట్టారు, గుడ్లు వేశారు. గుడ్లు ఎందుకు వేశారు అంటే ఆ గుడ్లు ఇంకా పొదగలేదనమాట. అంటే డిఎస్సి నోటిఫికేషన్ అందుకే రాలా, గుడ్లు పొదగల. అంటే డైలాగ్ గుర్తుందిగా, గుడ్లు పొదగలేదు అందుకే రాలేదని డైలాగ్ గుర్తుందిగా. దాన్ని గుర్తు చేస్తూ సెటైరికల్గా ఈనాడులో ఒక ఫోటో వేసి ఒక పెద్ద ఆర్టికల్ వేశారు. సో ఈనాడు మెగా డిఎస్సి విషయంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేది రాశారనమాట. సో అంటే ఈనాడు రాసిందని కాదు, కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈనాడు రాసినందుకు ఏదో ఈనాడుని కాసేపు తిట్టేద్దామని అంటే అనుకోవచ్చు కాక, కానీ డిఎస్సి విషయంలోనూ జాబ్ క్యాలెండర్స్ విషయంలోనూ మన రాష్ట్ర నిరుద్యోగ యువతను ప్రభుత్వం ఒక బంతాట ఆడుకుంది, వాళ్ళని ఫూల్స్ చేసింది. యాక్చువల్లీ 2 నోటిఫికేషన్లు వచ్చాయి ప్రభుత్వం వచ్చాక. 2019 లేదా 2020లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక 6-7 వేల పోస్టులు భర్తీ చేసి, ఈ 2023 లేదా 24 ఈ టైంలో ఇంకో నోటిఫికేషన్ ఇచ్చి మరో 10,000 పోస్టులు భర్తీ చేసి ఉంటే 2 విడతల్లో 20,000 పోస్టులు భర్తీ చేసి పాజిటివ్ నిండేది, ఆశావహ దృక్పథం ఏర్పడేది, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడేది. ఇప్పుడు వాళ్ళు ఆ 12 లక్షల మందిలో ఒక 10 లక్షలు 2 లక్షల ఓట్లు ఈ ప్రభుత్వానికి వస్తే ఎక్కువ, ఈ పార్టీకి వస్తే ఎక్కువ. వాళ్ళు చాలా దారుణంగా తిడుతున్నారు. థియేటర్లో యాడ్లు వచ్చినా సరే తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. థియేటర్లో వైసీపీ యాడ్లు వస్తున్నాయి, తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ యాడ్ వచ్చినప్పుడు, లేదా అరుస్తున్నారు బాబు ఆపండిరా బాబు అని. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత, అన్ని వర్గాలకు కూడా మాట ఇచ్చి మోసం చేయడమే. సో మెగా డిఎస్సి విషయంలో ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ యాక్చువల్లీ ఒకటి మాత్రం నిజం, ఈ 12 లక్షల మంది ఊరికనే ఉండరు, ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం చూపిస్తారు. అవసరమైతే ఇళ్ల నుంచి బయటకు వస్తారు, ఒక్కొక్కడు ఒక 5-6 ఓట్లనైనా ప్రభావితం చేస్తారు. సో అది వైసీపీకి ఖచ్చితంగా నష్టం చేసేదే. ఏదో అంగన్వాడీ వర్కర్లు కదా, మనం నెల నెల జీతం ఇస్తాము కాబట్టి వాళ్ళకి ఎస్మా చట్టం తెచ్చి లొంగ తీసుకుందాం, భయపెట్టేద్దాం అని అనుకుంటారు. కానీ నిరుద్యోగులను ఏ విధంగా భయపెడతారు? భయపెట్టడానికి లేదు, వాళ్ళు చాలా చైతన్యంగా ఉంటారు. కాకపోతే నా బాధ, దీనికి నాణ్యానికి రెండో వైపు నా బాధ కూడా ఒకటి ఉంది. నాకు మెగా డిఎస్సి మీద వీడియో చేయండి, మెగా డిఎస్సి మీద వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను వీడియో చేస్తే మెగా డిఎస్సి వేస్తారా? వేస్తే రోజుకు 10 వీడియోలు చేస్తా. లేదా ఈనాడులో రాస్తే మెగా డిఎస్సి వేస్తారా? అలా అడిగినందుకు చేసినందుకు మమ్మల్ని తిడతారు తిరిగి. సో ఆ మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళలో చైతన్యం ఉండాలి. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సిని డిఎస్సిగా నిర్వహించారు అనేది ఆలోచించాలి. సో వాళ్ళు చైతన్యవంతులయ్యి, మనం ఇప్పుడు ఎగ్జామ్స్కి కాదు ప్రిపేర్ అవ్వాల్సింది, మనం ఇప్పుడు డిఎస్సికి కాదు ప్రిపేర్ అవ్వాల్సింది, మనం రాజకీయంగా ప్రిపేర్ అవ్వాలి. మనం రాజకీయంగా మన గ్రామాలని చైతన్యవంతులను చేయాలి, మనం రాజకీయంగా మన తల్లిదండ్రుల ఓట్లను ప్రభావితం చేయాలి, మన ఊర్లో ఓటర్లను ప్రభావితం చేసి ఆలోచింపజేయాలి, చైతన్యవంతులను చేయాలి అనేది ఆలోచించాలి. ఈ మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న యువకులు, నిరుద్యోగులు వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది అది. అంతే తప్ప పుస్తకం పట్టుకొని ఊరికే చదివితే ఉండొచ్చు, చదవాలి, కానీ నోటిఫికేషన్కి దానికి ఒక 2-3 నెలల టైం ఉంటుంది. పైగా ఇప్పుడప్పుడే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.